బీజేపీ మినహా రాజకీయ పార్టీలన్నీ అబద్దపు వాగ్దానాలతో కాలం వెల్లదీస్తున్నాయని విమర్శించారు ఎంపీ అరవింద్. ఇతర పార్టీలాగా తాము తప్పుడు హామీలు ఇవ్వమని తెలిపారు. బీజేపీ ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తుందన్నారు. తాను హిందువునని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి హిందుత్వంపై తన స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు. దేశ సంస్కృతిని కాంగ్రెస్ ధ్వంసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు ధర్మపురి అరవింద్. ప్రతిరోజు పెరుగుతున్నది, ప్రతిరోజు సీట్లు పెరుగుతున్నాయి. మీ ఛానళ్ళల్లో మీ సర్వేలల్లో అంచనాలు పెరుగుతున్నాయి. అవతల పార్టీ మీద బురద చల్లితే మన మీద ఉన్న బురద కనబడదేమో అనుకోకు. भाई साहब रेवंत, आप टिकट बेच लिए, तो सबको पता है ये बीजेपी है, ना मोदी खाता है ना किसी को खाने देता है. మేము మాకు వచ్చిన సిట్టింగ్ ఎంపీలకు ఎందరు తీసేసిరండి, కత్తెర పెట్టిర్రు. ఇంత పని తక్కువ అయితే కత్తెర పెట్టేసిర్రు. డమ్మీలు ఉంటారా అండి? మా పార్టీలు ఉండొచ్చా? అసలు అవకాశం ఉందా? షుగర్ ఫ్యాక్టరీలు 66 తెరిచినాము. మీడియాకి ఇస్తూనే పోండి రాము, మళ్ళా 66 ఫ్యాక్టరీలది లిస్టు మళ్ళా పంపించే మీడియాకి. ఇప్పుడు ఇస్తూనే పోండి 66 ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి 66 ఫ్యాక్టరీలు తెరిచినాము. ఈ షుగర్ ఫ్యాక్టరీ కూడా నెల రోజుల లోపల నడిపించడానికి మేనేజ్మెంట్ తీసుకొస్తాము. మీరు ఏం వాల్యుయేషన్ చేసి అమ్ముతారా డిసైడ్ చేసి పెట్టుకోరు. అంత లోపల మీ కాంగ్రెస్ పార్టీ వాల్యుయేషన్ చేస్తే ఒప్పుకోరు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ తోటి చేపియండి, ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఫర్మ్ తోటి వాల్యుయేషన్ చేపియండి. జెన్యున్గా మేనేజ్మెంట్ వచ్చి టేక్ ఓవర్ చేసి పనులు మొదలుపెట్టించే బాధ్యత మాది. అమిత్ షా గారు చెప్పిండ్రు, మొన్న గడ్కరీ గారు ఇక్కడికి వచ్చినాక మీటింగ్ అయిపోయినా నాకు లేకే मैं देता हूँ मैनेजमेंट, वो NCLT का वो सॉल्व कर लो बोलो, मैनेजमेंट मैं एक दिन में देता हूँ అన్నాడు. ఇక్కడ మా జనాభా 5%, మాకు 10% రిజర్వేషన్ ఎందుకు అనబట్టే జీవన్ రెడ్డి గారు. అరే జీవన్ రెడ్డి సాబ్, జనాభా ఎంతనో ఏందో తర్వాత గరీబోళ్ళకి ఇస్తుంటే మీకు ఎందుకు ఇబ్బంది? ఆడ ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో లెక్క ఉంటుంది. అన్ని రాష్ట్రాలకి పాపులేషన్ మారుతూ ఉంటుంది కాస్ట్ వైజ్. అంటే మీరు వద్దంటున్నారు రిజర్వేషన్లు? అరే ఫస్ట్ అది ఎకనామికలీ వీకర్ సెక్షన్కి ఇచ్చిన రిజర్వేషన్ ఘనతనే నరేంద్ర మోడీది. మేము రిజర్వేషన్లు పెంచినాము, ఎందుకు తగ్గిస్తామండి? మేము అగ్రవర్ణాలలో ఉన్న పేదల గురించి ఆలోచించేటోళ్ళము, ఎస్సీ ఎస్టీల గురించి రిజర్వేషన్ తగ్గిస్తామా? ఏమన్నా దిమాకున్న మాట నా బ్రదర్? అగ్రవర్ణాల కోసం పేదల కోసం ఆలోచించే పార్టీ మాది. ఎస్సీ ఎస్టీలకు మోసం చేస్తామా అండి? మీరు కేటగరైజేషన్ని తీసి బుట్టదాఖలు చేస్తే ఎస్సీల కోసం పరేడ్ గ్రౌండ్లో ఎస్సీల